రంగరంగ వైభవంగా ప్రతిష్ఠించిన శివాలయం మరియు సాయిబాబా టెంపుల్, దత్తాత్రేయ, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సరస్వతీదేవి అన్ని విగ్రహాలను చాలా ఘనంగా ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ గుడి మా తిరుమల కాలనీ అసోసియేషన్ అందరం కృషి చేస్తే ఇంతవరకు తీసుకొచ్చాము. దాదాపుగా 2.5 కోట్లతోటి ఈ గుడి మేము నిర్మించుకోవడం జరిగింది. స్టార్ట్ చేసి కూడా దాదాపు 3 ఇయర్స్లో ఇంత తొందరగా మా కమిటీ సభ్యులు, మా కాలనీ సభ్యులు అందరూ ప్రోత్సాహ బలంతో ఈ గుడి నిర్మాణం పూర్తి చేసుకొని ఈరోజు ప్రతిష్ఠించడానికి ముందుకొచ్చి ఈ ప్రతిష్టన స్టార్ట్ చేసినందుకు చాలా గర్వకారంగా ఉంది మాకు. ఈ గుడికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు మా కార్పొరేటర్ రామరెడ్డి గారు మాకు పూర్తి సహకారాలు అందిస్తూ, మా డివిజన్ కార్పొరేటర్ అతను దీనికి ముందంజ ఉండి పనిచేస్తూ, మా కాలనీ ప్రెసిడెంట్ పుల్లారెడ్డి గారు ఆయన భుజస్కంధాల మీద వేసుకొని 3 సంవత్సరాల నుంచి బాగా కష్టపడి ఇక్కడే ఉండు రాత్రి పనులు అనుకుండా పనిచేస్తూ ఉన్నాడు. దానితో పాటు నా పేరు గౌరవ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కాలనీకి నా వంతు సాయంగా ఇక్కడే ఉండి చేస్తున్నాం. మాకు సహకరిస్తూ ఫేజ్ 1, 2, 3 కాలనీ సభ్యులందరూ కూడా మా విన్నట్టు ఉండి మాకు ఎలాంటి ఎదురు చెప్పకుండా ఈ గుడికి ప్రోత్సహించినందుకు వారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమం మాకు సహకరిస్తూ మేమందరం, మాకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు కూడా మాకు ఈ బండలు కావాలన్నా కూడా 8 లక్షలతో వేయించడం జరిగింది. ఇక ముందు కూడా ఆదివారం రోజు ఈ పెద్ద ఎత్తున ప్రతిష్ట చేయించడం జరుగుతుంది. దీనికి పెద్ద దాతలు ఉన్నారు. మినిమం ఒకరొకరు 10 లక్షలు, 5 లక్షలు, 8 లక్షలు డోనర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లకు శివసాయిబాబా ఎల్లవేళలా వాళ్ళ కుటుంబాన్ని సరళగా చూస్తాడని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. దీనికి మీరు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా చాలా ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే మేము ఈ బిజీలో ఉండి మీకు చెప్పకపోయినా కూడా మీరు అందరూ వచ్చి మా కాలనీ డెవలప్మెంట్ గురించి మీకు అందరికీ ఇంత పెద్ద గుడి పబ్లిక్లో తెలియాలని మీరు మా ముందుకు వచ్చి డైరెక్ట్ మీడియా ఎలాంటి ఆశించకుండా మాకు వచ్చి ఇదంతా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.